హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే లాసి వాళ్ళ స్కూల్లో ప్రోగ్రామ్ ఉందనమాట. సో నేను వచ్చేసి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. ఈ డ్రెస్ 450 అంత పడ్డది. కాటన్ వచ్చింది, కానీ ఏమో నాకు అంత సాటిస్ఫై అనిపించలేదు. కానీ పర్లేదు, ఏదో అలా ఉంది, బాగానే ఉంది. నేనైతే ఇప్పుడు ఇది వేసుకుందాం అనుకుంటున్నాను. లాస్ట్ని అయితే ఇప్పుడు రెడీ చేయాలన్నమాట. ఈ డ్రెస్ చూద్దాం ఎలా ఉంటుందో. ఇవన్నీ పట్టుకెళ్ళిపోదాం, ఏది సెట్ అయితే అది ఎట్టేస్తాను. మొత్తం బ్యాగ్ చదిరి ముందు ఆ డ్రెస్ ఎలాంటిదో, ఏ రంగు లేక అడ్డు వీడియో కనిపిస్తుందా? ఇది ఒక సెట్ ఇరిగిపోయింది, ఇరిపిస్తుంది. ఇదే ఆ ఛానల్ అది అవ్వదు. బట్టలకి నువ్వు వేసుకునే బట్టలు కదా సెట్ అవ్వదు. ఈ ఉన్న ఇది నెక్లెస్ ఉంది కానీ చాలా పెద్దది, బరువు, చెవులే బరువు. సూట్ అవుతుందా? మెయిన్ చెవులే సెట్ అవ్వాలి. పట్టుకో, బయట పట్టుకో. ఇవన్నీ పట్టుకెళ్ళి పారాని వీలైతే పెడదాం. ఇంకా నేనైతే లాస్ట్ని రెడీ చేస్తున్నాను అనమాట. అసలు చెప్పాలంటే ఈ వీడియో తీసి 1 వీక్ అవుతుంది. రోజు పెడదాం అనుకునే పెట్టలేకపోతున్నాను. ఈ మధ్య కొంచెం బద్ధకం కూడా ఎక్కువైనట్టుంది నాకే అనిపిస్తుంది అలా అని. వీడియోస్ మీద అస్సలు ఫోకస్ చేయలేకపోతున్నాను అనమాట. కానీ ఇలా ఉండకూడదనే అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ దేవుడిచ్చిన అవకాశం, దాన్ని వినియోగించుకోకుండా నేను అశ్రద్ధ చేస్తున్నానని నాకు అనిపిస్తుంది. కాబట్టి ఇక పైనుండి రెగ్యులర్ నార్మల్ వీడియోస్ అయినా పెట్టాలి, అదే పోస్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. అంటే నేను రోజు రొటీన్ వీడియోసే ఏం పెడతామో, బోర్ కొడుతుంది కదా చూసే వాళ్ళకి కూడా అని నేను కొంచెం ఆలోచిస్తున్నాను అనమాట. అందుకే రోజు డైలీ వ్లాగ్సే ఏం బాగుంటాయి, ఇంట్రెస్టింగ్గా ఉంటాయా ఉండవా అనేసి నేను పెట్టట్లేదు. కానీ చాలామంది అడుగుతున్నారు డైలీ రొటీన్ వీడియోసే పెట్టండి, అవే బాగుంటాయి అనేసి. సో ఖచ్చితంగా అవే అయినా పెట్టడానికి ట్రై చేస్తాను. సారీ అండి అందరికీ, నా వీడియోస్ కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. కామెంట్స్లో వచ్చి చెప్తున్నారనమాట, అలానే అక్క ఎన్ని రోజులైంది వీడియోస్ లేవు, ఎందుకు పెట్టట్లేదు అనేసి. మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ అండి. సారీ అండి, అందరినీ డిసప్పాయింట్ చేస్తున్నాను నేను. ఇక పైనుండి అయితే కంటిన్యూగా ఏదో ఒక వీడియో పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఇక లాస్ట్ని అయితే రెడీ చేస్తున్నాను అనమాట. స్నానం చేయించేసాను, తల స్నానం చేయించేసి ముందు స్కూల్ ఫెస్టివల్ కోసమే తెచ్చిన పారాని ఉంటే అది కూడా కాళ్ళకి చేతులకి కూడా పెట్టేస్తున్నాను అనమాట. నెయిల్ పాలిష్ కూడా పెట్టేశాను. దీని డ్రెస్ వచ్చేసి స్కూల్ వాళ్ళే తీస్తామనేసి అన్నారు. అంటే పిల్లలందరికీ ఒకలాంటి డ్రెస్సులు తీస్తాము, మనీ తర్వాత మీరు సెండ్ చేసేయండి అనేసి అన్నారనమాట. ఇప్పుడు వెళ్ళేదాకా డ్రెస్ ఎలాంటిది ఏంటి అన్నది తెలీదు. ఇంకా నేనైతే ఇంతకు ముందే తీసుకున్నాను కదా సగరం, ఆ సగరం కూడా ఉంది. ఇంకా లాస్యము అది అయ్యి బాగుంటుంది అనేసి అంది, అదే అంటుంది వేసుకుంటాను అనేసి. ఇంకా అలా అని చెప్పి నేను సగరంతో వేస్తున్నాను, కానీ నాకు సగరం వల్లడం రాదనమాట. నాకు ఎందుకో ఈ మేకప్లు ఇలాంటి వాటి మీద అంతగా టచ్ లేదు. కోన్ పెట్టడం కానీ, ముగ్గులు వేయడం కానీ, ఇలా అదే మేకప్లు ఇలాంటివి నాకు ఎందుకో రావు. కాబట్టి ఇంచుమించు ఒక 3-4 సార్లు ట్రై చేసి ఆ తర్వాత ఇంకా లాస్ట్లో రబ్బర్ బ్యాండ్ పెట్టి జుట్టుకి అల్లిన తర్వాత రబ్బర్ బ్యాండ్ పెట్టి ఆ తర్వాత మళ్ళీ సగరం అల్లుతున్నాను అనమాట. మళ్ళీ ఎక్కడ ఊడిపోకూడదు కదా డాన్స్ చేసేటప్పుడు. వీళ్ళు డాన్స్ చేయడం ఏమో కానీ, స్కూల్ ప్రోగ్రామ్స్ ఏమో కానీ, ఆ ఉండే ఒక 5 నిమిషాల కోసం చాలా ఇబ్బంది ఇంటి దగ్గర. లాస్య బుద్ధిగా విని అన్నీ చేయించుకుంటుంది కాబట్టి పర్లేదు. కొందరైతే బాగా పేచి పెడుతుంటారు కొంతమంది పిల్లలు, కానీ లాస్య ఇలాంటి విషయాల్లో బాగా కోఆపరేట్ చేస్తుంది. ఇంకా నా దగ్గర ఉన్న ప్లాస్టిక్ పువ్వులు కూడా పెట్టేశాను అనమాట. చాలా బాగా వచ్చింది, అది పెట్టగానే చాలా బాగుంది. ఇంకా ఎలాగో స్కూల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ రెడీ చేయాలి అనేసి జస్ట్ ఏదో మామూలు క్రీమ్ అది రాసేసి చిన్నగా బొట్టు పెట్టేశాను. స్కూల్కి వెళ్ళిన తర్వాత డ్రెస్ వేసి అప్పుడు రెడీ చేద్దాం అనేసి అన్నీ కూడా చిన్న బ్యాగ్లోనైతే సర్దేసుకున్నాను అనమాట. ఇంకా లాస్ట్గా అయితే రెడీ చేసిన తర్వాత అన్నం పెట్టేశాను అనమాట. ఇది యాక్చువల్లీ మధ్యాహ్నం 1 గంటకి రమ్మన్నారు. టైం 1:30 అవుతుంది. ఎందుకంటే ముందుగా వెళ్ళినా అంత తొందరగా స్టార్ట్ చేయరు, తొందరగా వస్తారనేసి ముందుగా చెప్తారనమాట. లాస్ట్ అయితే అన్నం తింటుంది. ఈ లోపు అయితే నేను స్నానం చేసి వచ్చేసాను. ఈ డ్రెస్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. చెప్పాను కదా స్టార్టింగ్లో, నాకెందుకో నచ్చింది కానీ మా ఆయనకి నచ్చలేదు, ఎవరికి నచ్చలేదు. హాస్పిటల్లో పేషెంట్ వేసుకుంటారు కదా అలా ఉన్నావు అనేసి వెక్కిరిస్తున్నాను నాకైతే. కానీ ఇప్పుడు మాత్రం నేను డిసైడ్ అవ్వాను, అవతల వాళ్ళ ఒపీనియన్ గురించి నేను ఆలోచించకూడదు. నాకు ఎలా కంఫర్ట్ ఉంది, నాకు ఏది నచ్చింది అన్నది నేనే చూసుకోవాలి అనేసి. ఏమంటారో మీరే చెప్పండి. నాకైతే డ్రెస్ నచ్చింది. ఇంకా మేమైతే బయలుదేరిపోయామన్నమాట రెడీ అయిపోయిన తర్వాత.
నా మేకప్ ఏమీ ఉండదండి. జస్ట్ ఎక్కడికైనా వెళ్తేనే ఏదో పౌడర్ రాసుకొని బొట్టెట్టుకుంటాను. ఇంకా మా ఆయనకైతే కొంచెం హెడేక్ వస్తుందనేసి మమ్మల్ని అయితే రోడ్డు దగ్గర దించేశారు. అంటే స్కూల్‌కి దగ్గరలేనండి. దించేస్తే ఇంకా లాస్య వాళ్ళ తమ్ముడిని కూడా తీసుకొచ్చేస్తున్నాను. ఇప్పుడిప్పుడే అందరూ వస్తున్నారు. ఇంకా డెకరేషన్ చేసేవాళ్ళు చేస్తున్నారు. పిల్లలు పర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళు కొంచెం ఎర్లీగా రమ్మన్నారు కాబట్టి మేమైతే ముందుగానే వచ్చేస్తున్నాం అనమాట. ఇంకా స్కూల్‌కి అయితే వచ్చేసాము. అన్ని రెడీ చేస్తారు చూస్తున్నారు కదా, చైర్స్ అవన్నీ కూడా. స్టేజ్ కూడా ఇంకా ఇప్పుడే రెడీ చేస్తున్నారు. లాస్య ఎంత ఫ్రీగా వెళ్ళిపోతుందో. ఇంకా మేమైతే స్కూల్‌కి వచ్చేసిన తర్వాత లాస్యని రెడీ చేయడం స్టార్ట్ చేశాను. చూసారు కదా, డ్రెస్ అయితే ఇదే. లాస్య వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఉందో ఇప్పుడు అంత డల్ గా ఉంది. ఎందుకంటే దానికి ఆ డ్రెస్ నచ్చలేదు. నిజం చెప్పాలంటే నాకు నచ్చలేదు. నేను దానికి ఏం స్టిచ్ చేసినా కూడా దానికి కరెక్ట్ ఫిట్ అయ్యి దాని బాడీకి సరిపోయేలాగా కుడతాను అనమాట. నాకు అలా ఉంటేనే ఇష్టము. ఏ మాత్రం హెచ్చు తగ్గులు అనిపించినా నాకు ఎందుకు అస్సలు కంఫర్ట్ అనిపించదు. ఇంకా నేను లాస్య ముందే అలా అనేసరికి పాపం అది కూడా అర్థం చేసుకొని డల్ అయిపోయింది అనమాట. కట్ కూడా చాలా లాంగ్ ఉంది అండ్ టాప్ వచ్చేసి బాగా లూజ్ గా ఉంది. షోల్డర్ దగ్గర వచ్చేసి కలిపి స్టిచ్ చేసినట్టుంది. అంటే ఆన్లైన్ కదా, అలానే ఉంటది. ఇంకా నాకేం నచ్చలేదమ్మా డ్రెస్, ఇలా ఉంది అలా ఉంది అనేసి అంటుంది. మళ్ళీ అది డల్ అయిపోతే మళ్ళీ పర్ఫామ్ చేయగలదా లేదా అని నేను కొంచెం కూల్ చేసి పాపం ఆకలేస్తుంది అనేసి అంటే మళ్ళీ రోడ్డు దగ్గరికి వెళ్ళి స్నాక్స్ అవి తీసుకొచ్చాను ఇద్దరికి కూడా. ఇంకా అవైతే తింటున్నారు అనమాట. కొందరు పిల్లలకి ఆన్లైన్ లో తీసారు, కొందరికేమో నార్మల్ గా కొనేసారు. లాస్ట్ డ్రెస్ 800 అంట. ఇంకా రెడీ చేసిన తర్వాత అయితే చైర్స్ వేసారు కదా, లేడీస్ అందరు కూడా అదే పేరెంట్స్ అందరు కూడా వచ్చి చైర్స్ దగ్గర కూర్చున్నారు. పిల్లలు వచ్చేసి లోపల ఉన్నారనమాట. ఇంకా పిల్లలైతే పర్ఫామ్ చేస్తున్నారనమాట. ఫస్ట్ వచ్చిన బాయ్స్ అందరూ కూడా చాలా బాగా చేశారు కదా. తర్వాత వీళ్ళందరూ గర్ల్స్ ఏవో అంటారు కదా, మార్షల్ ఆర్ట్స్ ఏవో అని. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. లాస్ట్ ఇయర్ కూడా ఎదిగే కొద్దీ ఇలాంటివన్నీ నేర్చుకోవాలి. ఇంకా నేను ఇంచుమించు 2 hours 3 hours వెయిట్ చేసిన తర్వాత మా తోటికోడలు వాళ్ళు కూడా వచ్చారనమాట. లాస్ట్ డాన్స్ పర్ఫార్మెన్స్ చూద్దాం అనేసి. నేను వచ్చింది కరెక్ట్ 2 గంటలకు వచ్చాను. వీళ్ళు వచ్చింది 5 గంటలకు వచ్చారు. ఇది వచ్చేసి ఇంకా 5 గంటలు కాస్త నైట్ 7:30 అయింది ఎగ్జాక్ట్ గా. ఇప్పుడైతే మరి ఇంతసేపు ఉంటదని కూడా అనుకోలేదు. చాలా లేట్ గా అయితే స్టార్ట్ చేశారనమాట. ఇంకా పిల్లలు వచ్చేసి పిరమిడ్స్ అవి చేస్తున్నారు. అలానే అంటారా, ఇంకేమో అంటారో నాకు తెలీదు. కానీ చాలా బాగా చేస్తున్నారండి పిల్లలు అయితే. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నేర్పించారనమాట. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మాక్సిమం ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇలాంటివన్నీ ఉండవు కదా, ఈ మన కల్చరల్ ప్రోగ్రామ్స్ అలాంటివన్నీ. లాస్య వాళ్ళ స్కూల్లో ఉంటది అన్ని కూడా, మన సంస్కృతికి సంబంధించినవన్నీ ఉంటాయి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. పిల్లలు కూడా చాలా బాగా చేస్తున్నారు, చూస్తున్నారు కదా. నా దరిద్రం ఏంటంటే ఎప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ పని ఉంది అంటే ఆ టైంలోనే నా ఫోన్కి ఛార్జింగ్ ఉండదు. ఛార్జింగ్ లేక ఇంపార్టెంట్ అయినవి మాత్రమే వీడియో తీసాను అనమాట. అంటే చాలా మిస్ అయిపోయిందిలేండి, చాలా వరకు వీడియో మిస్ చేశాను. ఛార్జింగ్ ఎక్కడైపోయి స్విచ్ ఆఫ్ అయిపోద్దా, లాస్ట్ పర్ఫార్మెన్స్ ఎక్కడ తీయకుండా వదిలేస్తానా, మర్చిపోతానా అనేసి. ఇంకా నాకు బాగా నచ్చినవి అక్కడక్కడ తీసాను అనమాట. పాపం మా అబ్బాయి జెండా ఊపుతున్నాడు కానీ ఆ ఫ్లాగ్ మాత్రం ఓపెన్ అవ్వలేదు. అందరూ అదే అనుకుంటూ ఉన్నారు ఆ టైంలో. లాస్ట్ పర్ఫార్మెన్స్ ఎప్పుడు వస్తుందా అని ఎంత దీర్ఘంగా ఆలోచించామో. పాపం మా తోటికోళ్ళు అయితే చిన్న పాపతో వచ్చేసింది లాస్ట్ డాన్స్ చూద్దాం అనేసి. ఇంకా అలా వెయిట్ చేస్తుంటే చాలా మంది పర్ఫార్మెన్స్ తర్వాత లాస్ట్ వాళ్ళది అయితే వచ్చిందనమాట. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు పర్ఫామ్ చేసే సాంగ్తో పాటు
నేను ఇప్పుడు ప్లే చేశాను అనుకోండి నాకు కాపీ రైట్స్ పడుతుంది. ఒకవేళ ఇది వ్యూస్ బాగా వెళ్ళినా దానికి ఏం మనీ రాదు. అందుకే వీలైతే సాంగ్ ప్లే చేస్తాను, లేదంటే లేదు. ఆఖరిగా మా ఎదురు చూపులకి ఒక ఇదైతే వచ్చిందనమాట. లాస్ట్లో లాస్య వాళ్ళని అయితే పిలిచారు. ఇప్పటికి టైం 8 అవుతుంది. వాళ్ళు ఇప్పుడు పర్ఫామ్ చేసే టైంకి లాస్య వాళ్ళు పర్ఫామ్ చేయడం స్టార్ట్ చేశారు. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట లాస్యలో ఈ యాంగిల్ ఉందని. ఎందుకంటే ఇంట్రోవర్ట్ ఏదో అంటారు కదా, అలాంటి టైపు నేను కూడా. లాస్య కూడా నేను ఇప్పుడు కొంచెం కొంచెం ఏదో అలా ధైర్యపడుతున్నాను, కానీ చాలా దారుణం అనమాట నేను కూడా. ఇంకా లాస్య కూడా అదే అనుకున్నాను. పాపం కొంచెం నాకు తెలిసి పిల్లలు కొంచెం దీనికన్నా సీనియర్స్ కాబట్టి, అంటే ముందు నుండి స్కూల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ పర్ఫామ్ చేసి ఉంటారేమో, అందుకే కొంచెం బాగా వేయగలుగుతున్నారు. అండ్ లాస్ట్ ఇదే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం నార్మల్గా వేయడం బట్టి బ్యాక్ సైడ్ నిలబెట్టారనమాట. అది నేర్చుకున్న ప్రతిసారి ఇంటి దగ్గరికి వచ్చి చెప్పేదనమాట, అమ్మ నన్ను వెనక్కి పెట్టారు, అమ్మ నన్ను వెనక్కి పెట్టారని. ఇంకా నేను అలా సర్ది చెప్పుకుంటూ వచ్చాను. కానీ నా చిట్టితలు చూడండి అసలు అంతమంది ఉన్నారన్న భయము కూడా లేకుండా చాలా ఫ్రీగా వేసింది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఇది ఎక్కడ నాలాగా భయపడుతూ ఉంటుందేమో అని అనుకున్నాను, కానీ పర్లేదు, అందరి ముందు ధైర్యంగా వేసేంత ధైర్యం ఉంది అని నాకు అనిపించింది. చూడండి ఎంతమంది ఉన్నారో, మొత్తం పేరెంట్స్, పిల్లలు, బయట వాళ్ళు కూడా వచ్చేసారనమాట. సాంగ్తో పాటు చూస్తే మీకు కూడా బాగుండేది, కాకపోతే సాంగ్ పెడితే కాపీరైట్ క్లెయిమ్ పడుతుంది కదా, అందుకే నేను పెట్టలేదన్నమాట. ఇంకా వాళ్ళైతే సాంగ్ పాడుకుంటూ డాన్స్ చేస్తున్నారు. నేను అనుకున్న దానికన్నా లాస్ట్ చాలా బాగా చేసింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట దీనిలో ఈ యాంగిల్ కూడా ఉందని. చూడండి లిప్ మూమెంట్ సాంగ్ పాడుకుంటూ చేస్తుందన్నమాట. ఇంకా సాంగ్ మొత్తం కూడా మాట్లాడుకుంటూ ఉంటే బాగోదు కదా. నేను ఈ డాన్స్ వీడియో అచ్చంగా నేను షార్ట్ వీడియోలో పెడతాను, దాంట్లోనైతే కొంచెమైనా చూడొచ్చు. ఇప్పటికే చాలా మంది ఎవరి పేరెంట్స్ వాళ్ళ పిల్లల పర్ఫార్మెన్స్ అయిపోతే వాళ్ళు వెళ్ళిపోయారనమాట. చాలా మంది వెళ్ళిపోయారు. ఇంకా ఉందామన్నా చాలా టైమే అయిపోయింది. ఇంచుమించు 2 గంటలకు వచ్చిన వాళ్ళం. ఇప్పుడు 8:30, 9 అలా అయిపోతుంది. ఇంకా లాస్య కూడా ఆకలేస్తుంది అనేసి అంటుంది. పాపం మధ్యాహ్నం ఎప్పుడో తిన్నా అన్నాం కదా, ఇంకా అలా అని చెప్పి అలా పాడేరైతే వచ్చాము. మా తోటికోడలు వాళ్ళు మాకన్నా ముందే వచ్చారు. ఇంకా కలిసి తినేసి వెళ్ళిపోదాం ఒకేసారి అనేసి ఇక్కడికైతే వచ్చామన్నమాట. ఇంకా లాస్ట్ అయితే న్యూడిల్స్ కావాలని అడిగింది. నేను వచ్చేసి వద్దు, ఫ్రైడ్ రైస్ అయితే తిన్నట్టు ఉంటుంది కదా అనేసి అంటే, నాకు నూడిల్సే కావాలని అంటే, నేను యాక్చువల్లీ ఫ్రైడ్ రైస్ తిందాం అనుకున్నాను, కానీ దానికి నూడిల్స్ ఇప్పించాను. ఈలోపు మా ఆయన ఫ్రైడ్ రైస్ వచ్చేసి లాస్ట్ తినేస్తుంది అనమాట. ఇది మంచి ఫుడ్ కాదు, కానీ ఏం చేస్తాం, పరిస్థితుల ప్రభావం అనమాట. అంటే దానికి బదులు ఏమైనా తినొచ్చు, కానీ అది తినాలనిపించింది, ఇంకేం చేస్తామని తినేస్తున్నాము. సో వీడియో అయితే ఇంతే. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇక పైనుండి రెగ్యులర్గా వీడియోస్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. మాటికి అదే చెప్తున్నాను, కానీ చెయ్యట్లేదు కదా. 2 డేస్కి ఒకసారి అయినా సరే వీడియో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. నా వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకైతే చాలా 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 పెద్ద థ్యాంక్స్. ఈ వీడియో ఇంతవరకు చూసారు అంటే మీకు నచ్చే ఉంటుంది. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ డాన్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.